ప్రపంచం అంధకారంలో మునిగిపోయింది. ధర్మం క్షీణించింది, అధర్మం విస్తరించింది. ఆకాశం గర్జిస్తోంది, భూమి యుద్ధంతో కంపిస్తోంది. దేవతలు బలహీనపడ్డారు, ఆశ కోల్పోయారు. ఆ సమయంలో ఒక దివ్యకాంతి విరాజిల్లింది. ఆ కాంతి నుండి అవతరించింది దేవి చండి. ఆమె కళ్ళలో అగ్ని, ఆమె సాన్నిధ్యంలోనే యుద్ధం ప్రారంభమైంది. కానీ ఆ యుద్ధానికి ముగింపు ఇంకా రాలేదు, ఎందుకంటే అంధకారం ఇంకా పూర్తిగా నశించలేదు. అసుర సైన్యం మధ్య నుండి ఇద్దరు భయంకర దైత్యులు ముందుకు వచ్చారు. చండముండ వారి నవ్వు భూమిని కంపించింది. వారి అహంకారం ఆకాశాన్ని తాకింది. ఈ దేవిని మేమే సంహరిస్తాం అని గర్జించారు. వారి శక్తి పర్వతాల వలె బలంగా ఉంది. కానీ వారు తెలియని విషయం ఒకటి ఉంది, అది దైవశక్తి యొక్క అసలు రూపం. ఆ క్షణంలో దేవి చండీ లలాటం నుండి ఒక ఉగ్రశక్తి పుట్టింది. అది కేవలం శక్తి కాదు, అది ప్రళయం, అది కాలం, అది మరణం. ఆమె రూపం భయంకరం, ఎముకలతో కూడిన శరీరం, గోపురాల మాల, అగ్నిలా మండే కళ్ళు. ఆమె చాముండ. ఆమె గర్జనతో గాలి చీరిపోయింది, భూమి కంపించింది. అసురుల హృదయాల్లో భయం పుట్టింది. ఒక క్షణంలో ఆమె మెరుపులా దూసుకెళ్లింది. చండ ముందుకు వచ్చాడు, కానీ అది అతని చివరి అడుగు. ఒకే దెబ్బతో అతని తల నేలకూలింది. ముండ గర్జించాడు, కానీ ఆ గర్జన కూడా చివరి శబ్దంగా మారింది. చాముండ అతన్ని కూడా సంహరించింది. యుద్ధరంగం నిశ్శబ్దమైంది, గాలి మాత్రమే మిగిలింది. చాముండ చండ మరియు ముండ తలలను తీసుకుని దేవి చండి పాదాల వద్ద ఉంచింది. ఆ సమయంలో దేవి చిరునవ్వుతో చెప్పింది, నీవు ఇకపై చాముండ. ఆ రోజు నుండి ఆమె కేవలం ఒక దేవత కాదు, ఆమె అహంకారాన్ని దహించే అగ్ని, అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తి, భయాన్ని చీల్చే పరాశక్తి. ఇది యుద్ధ కథ కాదు, ఇది అంతర్ముఖ యుద్ధం. మనలోని చండ, మనలోని ముండ వాటిని జయించినప్పుడే మనలోని దేవి శక్తి మేల్కొంటుంది. చాముండ శాశ్వత శక్తి, శాశ్వత సత్యం.